చిన్నవారితోనే శూర కార్యాలు చేస్తాడు మన దేవుడు. ఆమేన్. 300 మంది గిద్యోను మారు మాట్లాడాల. అయ్యా దేవా, 300 మంది ఏమవుతుంది? కొంతమంది అంటారు, అమ్మో నా కూతురికి అట్ట పెళ్లి చేయాలి, దేవుణ్ణి అనుకో. కొంతమంది అంటారు, అమ్మో ఈ బాకీ నేను అట్ట తీర్చుకోవాలి, దేవుణ్ణి అనుకో. అయ్యా నీ దగ్గర ఏముంది? 5 రొట్టెలు 2 చేపలు, ఈ అంతమందికి సరిపోవుగా, అవి నా దగ్గరికి తీసురా. దేవుడి దగ్గరికి గనక వస్తే 5 రొట్టెలు 2 చేపలను కూడా 5,000 మందికి పంచిపెట్టి 12 గంపలు ఎత్తాడు మన దేవుడు. ఆమేన్. గిద్యోను దేవుణ్ణి అనుకున్నాడు. 300 మంది వైపు చూడట్లా. ఎవరి వైపు చూస్తున్నాడు? నీకున్న పరిస్థితుల వైపు కాదు, దేవుడి వైపు నువ్వు చూడాలి. గిద్యోను విశ్వాసములో 300 మంది వైపు చూడట్లా, దేవుడి వైపు చూస్తున్నాడు విశ్వాసముతో. ఆమేన్. హల్లెలూయా. యుద్ధానికి వెళ్ళండి అన్నాడు. దివిటీలు పట్టుకున్నాడు, బోరలు పట్టుకున్నాడు. అసలు జరుగుతున్న యుద్ధానికి తీసుకెళ్లిన వస్తువులకి సంబంధమే లేదు, కానీ సంబంధము లేకుండా అద్భుతాలు చేయగలుగుతాడు మన దేవుడు. స్తోత్రం కలుగునుగా. కానీ స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శూన్యములో భూమిని వేలాడదీసేవాడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. సముద్రాన్ని రహదారులుగా మార్చేవాడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. శివాల నోరును మూసేవాడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. భయంకరమైన రోగములను తగ్గించేవాడై ఉన్నాడు మన దేవుడు. హల్లెలూయా. చచ్చిన వాడు లేపగలవాడై ఉన్నాడు మన దేవుడు. ఆమేన్.